రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కాళేశ్వరం విచారణ కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండటంతో విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలకు బహిరంగ విచారణ నుంచి ఉపశమనం లభించింది. ఈ నెల 22 నుంచి 24 మధ్యలో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కాళేశ్వరం విచారణ కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండటంతో విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలకు బహిరంగ విచారణ నుంచి ఉపశమనం లభించింది. ఈ నెల 22 నుంచి 24 మధ్యలో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కాళేశ్వరం కమిషన్ విచారణ రిపోర్టు వివరాలేంటి? కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ తుది దశకు చేరింది. ఈ నెల చివరి వరకే కాళేశ్వరం కమిషన్ కూడా గడువు ఉంది. ఈలోపే రిపోర్ట్ ఇచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఫైనల్గా తుది మెరుగులు మాత్రమే దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపు రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 22 నుంచి 24 మధ్యలో ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ఏవైతే తనకు సంబంధించినటువంటి బహిరంగ విచారణలో ఏవైతే అంశాలను సేకరించారో, అదేవిధంగా అఫిడవిట్ల రూపంలో ఏవైతే తీసుకున్నారో అవన్నిటిలోంచి చూసిన తర్వాత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత, అదేవిధంగా ఏవైతే తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను వాటిని చూసిన తర్వాత ఈ నివేదికను తయారు చేసినట్టు తెలుస్తోంది. తుది దశకు నివేదిక అనేది చేరింది. కొద్ది రోజుల్లోనే దాన్ని ఫైనల్ చేసి గవర్నమెంట్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇప్పటివరకు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కమిషన్ మీద దృష్టి ఉంది. ఏ రాజకీయ నాయకులను పిలుస్తారు, ఎవరిని ఈ విచారణకు రమ్మంటారని చెప్పి మొదటి నుంచి కూడా ఆసక్తి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు, అందులో వివిధ హోదాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ఆఫీసర్లను, అటు రిటైర్ అయిన వాళ్ళను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని కూడా పిలిచారు. అయితే దీంట్లో రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. అయితే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ సీఎం కానీ, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులను అప్పటి ఆర్థిక శాఖ మంత్రిని పిలుస్తారని భావించారు. అయితే దీనికి అవకాశం లేదన్నట్టుగా కమిషన్ నుంచి తెలుస్తోంది. ఎందుకనంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంతా కూడా పరిపూర్ణంగా ఉంది. ఇక వాళ్ళను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా పిలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందనేటువంటి దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ అవుతుంది. లేకపోతే ఇంకేదో అనుకుంటారు, అపోహలు తలెత్తాయినటువంటి ఉద్దేశంతో వాళ్ళను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నటువంటి అభిప్రాయానికి కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు అయితే మాత్రం ఏ రాజకీయ నాయకుని కూడా పిలిచే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపు 22 నుంచి 24 మధ్యలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ నివేదికలో మాత్రం వీళ్ళ పేర్లు ఉండే అవకాశం తప్పక కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ పేర్లు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసే అవకాశం తెలుస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఒకసారి సభలో పెట్టిన తర్వాత దాని ఆమోదం తీసుకున్న తర్వాత చర్యలకు ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మాధురి.